తరములలో దేవునికి మహిమ మహిమ అని దేవుని స్తుతిస్తా వచ్చారు. ఇది పోయిన ఆదివారం ఆదివారం రోజు జరిగింది. తర్వాత వచ్చిన చూడండి, తర్వాత 12వ వచనం. దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఎదురుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినబుద్దురు కాక అని చెప్పాను. 15వ వచనం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టిన ఆరంభించి రూపలు మార్చు వారి బలలను పూర్వము వారి పీఠములను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర ఎవరిని తెలియకుండాను. మరి ఆయన బోధించుతూ నా మందిరము సమస్తమైన అన్ని జనులు ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దాని దొంగలకుగా చేసేవి. ఏం జరిగింది తెలుసా? ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? సోమవారం జరిగింది. ఆదివారం రోజు ఆయన్ని హోసన్నా హోసన్నా దేవుని ఊరేగించినటువంటి ఆ రోజు అయిపోయింది. అయిపోయిన తర్వాత సాయంకాలానికి యెరూషలేములో ఆయన రాత్రి బస చేయలేదు. మీకు తెలుసులేదు. సాయంకాలానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బేతనియాకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు బేతనియాకి? బేతనియాలో ఎవరున్నారమ్మా? మరియా, మార్తా, లాజరు. యెరూషలేములో ఏముంది? పెద్ద దేవాలయం ఉంది. పరిసయ్యులు, శాస్త్రులు, పెద్ద భక్తులు ఉన్నారు అక్కడ. కానీ ప్రభువారికి సాయంకాలం అయినప్పుడు యెరూషలేములో ఉండడానికి ఇష్టపడలేదు ఆయన. మనం కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా జాబ్ చేస్తాం. సాయంకాలానికి ఎక్కడికి వెళ్తామమ్మా మనం? అక్కడ జాబ్ దగ్గర కూర్చుంటావేగా, సలాడ్గా కూర్చుంటావా? ఏం చేస్తాం సాయంత్రంలోనే? అయ్యా నీకు దండం బాబు, ఇది నేను చేయలేదు, నేను ఎదుర్కోవాలి, అక్కడ దగ్గర నేను రెస్ట్ తీసుకోవాలి అని వెళ్తాం. ప్రభువారికి యెరూషలేములో ఉంటుంటే కలిగే కూడా బేతనియాలో ఉంటుంటే బహు ఇష్టంగా ఉన్నది. చూసారా ఈ మాట అర్థం? చూసారా? యెరూషలేములో దేవాలయం, నిత్యము ఆరాధన, పరిసయ్యులు, శాస్త్రులు, పాటలు, సంగీతము, ప్రార్థనలు ఇన్నుంటే ప్రభువారికి యెరూషలేములో ఉండటం కంటే బేతనియాలో ఉండటమే ఇష్టంగా ఉంది. ఎందుకో చెప్పండి? ఎందుకు చెప్పండి? యెరూషలేము దేవాలయం ఉన్న స్థలం మనం లూకాసు వార్తలో చదువుతాం. ఒకటి యెరూషలేములో నుండి ఎరుకోకు దిగి వెళ్తూ ఎక్కడ నుంచి ఎవరు దిక్కేయడం చదువుతాం. కానీ ప్రభువారు వచ్చే నాటికి అందుకని ఆయనకు బహుకోపం వేసింది. ఆ దేవాలయాన్ని చూస్తే బహుకోపం వేసింది. ప్రేమైన వాళ్ళ ఎప్పుడు కూడా పరిశుద్ధత లేని స్థలాల్లో ప్రభు ఉండడు. అది ఎంత పెద్ద దేవాలయం అయినా సరే. పరిశుద్ధత లేని వ్యక్తి జీవితంలో దేవుడు ఉండడు. అతను ఎంత గొప్ప పేరున్నా సరే. పరిశుద్ధత లేని ఇంటిలో ప్రభు ఉండడు. అది ఎంత గొప్ప ఉన్నతమైన కుటుంబం అయినా సరే. కుటుంబానికి, చర్చికి, మన హృదయానికి, మూడింటికి దేవుడు ఇచ్చినటువంటి ఒకటే అవకాశం పరిశుద్ధతే. నీ కుటుంబం వర్ధిల్లాలంటే పరిశుద్ధత ఉండాలి. కుటుంబంలో ప్రార్థన జరగాలి. కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉండాలి. మీ ఆయన రాకపోతే ఒకసారి రాడు, 2 సార్లు రాడు, అయినా విలువ ఏం లేదు. కుటుంబ ప్రార్థన ఒక వాక్యం చదువు, ఒక అధ్యాయం చదువు రోజు బైబిల్లో. ప్రార్థన చేయమని, ఆయన చేయమని, నువ్వు చేయమని, పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పిలువు. లేకపోతే ఎవడో ఫోన్ వాడు పట్టుకొని, మీ ఆయన ఫోన్ ఆయన పట్టుకొని, నువ్వు నీ పనులు వంటపతిలో ఉంటే సాయంత్రం కూడా ప్రతి కుటుంబంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అదే కుటుంబ ప్రార్థన. ఉదయం కూడా ఒకవేళ సమయం ఉండొచ్చు చెప్పలేదు, వ్యక్తిగతంగా చేసుకున్నా సాయంత్రం కూడా మాత్రం ప్రతి కుటుంబంలో ఏం జరగాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. మీ ఆయన మూర్ఖుడైనా ప్రమాణం వస్తాడు. 10 రోజులు రాడు, 20 రోజులు రాడు, ఆయన వస్తాడు. కుటుంబ ప్రార్థన చేయవలసిన బాధ్యత నీదే. వాక్యం చదువు, అక్కడ వాక్యాన్ని బోధించు. నీకు వచ్చినంత వరకు వాక్యం చదువు. కాబట్టి ఇప్పుడు కూడా పరిశుద్ధమైన స్థలాల్లో ప్రభు ఉంటాడు. యెరూషలేములో యేసు ప్రభు వచ్చేనాటికి ఆ పరిశుద్ధత లేదు. ఏం లేదమ్మా? పరిశుద్ధత లేదు. పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పెద్ద మందిరం ఉంది. కానీ అక్కడ అంతా వ్యాపారం జరుగుతున్నారు. దొంగల గుహగా ఉన్నాడు. మార్క్స్ వార్త 11:17. మార్క్స్ వార్త 11:17. నా మందిరము దాని పైన చూడండి. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి. దేవాలయంలో ఎవరున్నారంట? ఎవరున్నారమ్మా? క్రయ విక్రయాలు చేస్తున్నారంట. అంటే క్రయ విక్రయం అంటే ఏంటమ్మా చెప్పండి? అమ్మడం కొనడం. ఎక్కడ జరుగుతుంది? సంతలో జరుగుతుంది. అవునా? గొర్రెల సంతలు అనుకోండి, కొన్ని గొర్రెలు అమ్ముతూ ఉంటారు కొంతమంది కొంటారు. మార్కెట్లో జరుగుతుంది. ఈ మార్కెట్లో ఎక్కడో బయట తగ్గాల్సినవన్నీ ఎక్కడికి వచ్చినాయి అంట? దేవాలయంలోకి వచ్చినాయి. క్రయ విక్రయాలు.
ఇదిగో ఒక బ్రదర్ తెచ్చి ఒక బస్తా బియ్యంలోనే ఇంకో బ్రదర్ అన్న బయట 1500 అడిగేస్తున్నారు, అన్న ఇది నేను ఇస్తాడు అన్న, నాకు 1000 రూపాయలకి. ఎక్కడ జరుగుతున్నాయి అన్ని? సిలువుకి వెళ్తున్న ప్రభువారు, సిలువు మీద ఆయన రేపు శుక్రవారం రోజు సిలువుకి వెళ్ళాలి. సోమవారం దేవాలయంలోకి వెళ్తే ఆయన దుఃఖంతో నిండిపోతూ వచ్చాడు, వేదనకు గురయ్యాడు. ఎంత వేదనకు గురయ్యాడంటే అవి మొత్తాన్ని పడేసాడు, పళ్ళని నెట్టేశాడు. చూడండి అక్కడ రాయబడింది, చూడండి 15 దేవాలయంలో క్రయ విక్రయం చేయవారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోకలు మార్చు వారి బల్లలను పువ్వులము వారి పీఠములను పడద్రోసి దేవాలయం గుండా ఏ వార్తలను ఎవరిని తెలియకుండాను. ఏం చేయలేదమ్మా, ఎవడు కూడా దేవాలయంలో ఇప్పుడు ఏమన్నా ఒక కోడి గుడ్డు పెట్టిందమ్మా, ఫస్ట్ గుడ్డు అని దేవాలయం తెచ్చారు, ఇంకొకటి నాకు ఇది అని చెప్పేసి అక్కడే ఇక్కడ ప్రార్థనలే జరిగేదే, ఈ వ్యాపారాలే జరుగుతుంది. అందుకని ప్రభు గుర్తు చేశాడు, నా మందిరము సమస్తమైన నిధులకు ప్రార్థనా మందిరము. మీరు దాన్ని ఏం చేశారు? వ్యాపారం ఇల్లుగా చేశారు. దొంగల గుహగా చేశారు. పంపకాలు దొంగలు కూడా చూడండి, అనేక ఇళ్ళ దగ్గర దొంగతనాలు చోరీ చేసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని అక్కడ పంచుకుంటా ఉంటారు, నీకంతా నాకెంత అని. అట్టుందంట దేవుడు దాన్ని చూస్తే, ఆ మందిరాన్ని చూస్తే. కాబట్టి ఎప్పుడు కూడా మందిరానికి పరిశుద్ధతకు మొదటి స్థానం ఇవ్వాలి, ఇంటి పరిశుద్ధతకు మొదటి స్థానం ఇవ్వాలి, నీ పరిశుద్ధతకు కూడా మొదటి స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీ విషయం తెలియజేస్తాడు. ఈ సోమవారం రోజు నిజంగా నేను సిలువులో కూడా ఆయనకు అంత కోపం రాలి. అమ్మా మీరు చూడండి, సిలువులో ఇట్లా మేకులు పెట్టి ఇట్లా కొట్టారు, కోపం రావాలా వద్దా చెప్పండి మీరు? సిలువులో వేలాడి కోపం రావాలా వద్దా? సిలువు మోపించారు, 1 కిలోమీటర్ పైన మీరు మోపించారు ఆయన, మరి ఇప్పుడు కోపం రావాలా వద్దా? అప్పుడే కోపం రాలి. ఈ సోమవారం రోజు అక్కడ వాళ్ళు చేస్తున్న ఈ వ్యాపారాన్ని చూసి ఆయన బహుకోపం వస్తావచ్చు. మన జీవితాల్లో మనం కూడా మన మందిరం ఎలా ఉన్నాం? పరిశుద్ధం ఉందా? ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? పరిశుద్ధత ప్రథమ స్థానం మన మందిరంలో ఉందా? మనం ఇప్పుడు కూడా గ్రహించాలి. సోమవారం జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది? మండే జరిగింది. తర్వాత చూడండి 12:44 వచ్చింది. దీనిలో ఇక్కడ ఈ అంజూరపు చెట్టును కూడా సేకరించడం కూడా ఈ సోమవారం. ఈ మధ్యలో ఈ యెరూషలేములో నుంచి వెళ్ళేటప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆయన, ఆకలి మీద వెళ్ళాడు. అంజూరపు చెట్టు అంటే దేనికి సాదృశ్యం తెలుసా? స్తుతించే దేవుని పిల్లలకి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అమ్మా? స్తుతించే దేవుని పిల్లలకి సాదృశ్యం. స్తుతించే దేవుని పిల్లల్లో ఏముండాలి? కాయలు ఉండాలి. ఏముండాలి? కాయలు ఉండాలి. ఈ అంజూరపు చెట్టు ఏమున్నాయంటే ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. అంజూరపు చెట్టులో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే 2 ఫ్రూట్స్ ఉంటాయి, ఒకటి పండిన ఫ్రూట్స్ ఉంటాయి, 2 పచ్చి ఫ్రూట్స్ ఉంటాయి. ఏదో ఒక ఫ్రూట్ అంజూరపు చెట్టు మీద ఉండాలి, ఖచ్చితంగా ఉండింది. అంజూరపు చెట్టు యొక్క నైజం అదే, పండే ఫ్రూట్ అన్నా ఉండాలి, పచ్చి ఫ్రూట్ అన్నా ఉండాలి. 2 రకాల ఫ్రూట్స్ ఉంటాయి అంజూరపు చెట్టులో. ఏ ఫ్రూట్ లేదన్న దానికి, అంటే కాయలు ఉన్నాయంట. అంటే చెప్పండి, ఇది ఎవరు? డంబమైన విశ్వాసం ఇది. అందుకనే ఆకులు మాత్రం బ్రహ్మాండంగా చూస్తే కాయలు ఉన్నాయేమో అని బ్రహ్మ ఎదుగుతున్నాను, కానీ ప్రభువారి దగ్గరికి వెళ్తే లేవని. అందుకని చెప్పించాడు. అదంతా సోమవారం లేదు. సరే, మంగళవారానికి వెళ్దాం. చూడండి 12వ అధ్యాయం 1వ వచనం. 12వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఈ 12వ అధ్యాయము 13వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు సమయం లేదు వివరించడానికి. 12, 13 అధ్యాయాలు మంగళవారం జరిగింది. ఇప్పుడు జరిగినవి 12, 13 అధ్యాయాలు ఎప్పుడు జరిగినాయి? మంగళవారం జరిగింది. వరుసకు వస్తాం, శుక్రవారం ఫ్రైడేకి వస్తాం, అప్పుడు ఏం జరిగిందో వివరాన్ని తెలియజేస్తాను. ఈ 12, 13 మంగళవారం జరిగింది. దాంట్లో ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు ఆయన. మంగళవారం రోజు మత్తయి సువార్తలో అయితే 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం దాకా మంగళవారం జరిగింది. ఎన్ని అధ్యాయాల నుంచి? 21, 22, 23, 24, 25 అధ్యాయాల మెసేజ్లు చెప్పాడు ఆయన. మంగళవారం చాలా వర్తమానాలు ఇచ్చాడు ఆయన. శుక్రవారం రోజు తిరుగుడు చచ్చిపోతాడనగా మంగళవారం రోజు అంత గొప్ప మెసేజ్లు ఇచ్చాడు. వాటిలో 2వ రాకడకు సంబంధించిన మెసేజ్లు ఇచ్చాడు. చాలా గొప్ప మెసేజ్లు ఇచ్చాడు. శిష్యులు దేవాలయాన్ని చూపించారు మంగళవారం రోజు. ప్రభు ఈ దేవాలయం చూడ అసలు ఎలా కట్టారో. యెరూషలేము దేవాలయం చూసారండి ఎప్పుడన్నా? ఎంతలా ఉండేదో తెలుసా? గోడ ఒకటి, ఆ గోడ నుంచి ఈ స్తంభం దాకా ఉంటుంది. ఇది గోడ, పాడలి గోడ. అది ఆ గోడ నుంచి ఈ గోడ మధ్య మొత్తం గోడే. ఒక కాలు పోవచ్చు గోడ మీద. యెరూషలేము
దేవాలయం లేదు. కారు పోవచ్చు, కారు మొత్తం తిరిగి ఎక్కడ వచ్చింది బయటకు కూడా, అంత పెద్ద గోడ లేదు. అయితే ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రభువు చూపించాడు. ప్రభువా ఈ మందిరం చూడు, అసలు ఎలా కట్టారో చూడు అని చెప్తే ప్రభు వారు ఏమన్నాడమ్మా, రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడే రోజులు వస్తాయని చెప్పారు. తర్వాత వాళ్ళు వచ్చారు, ప్రభువా నువ్వేందని అన్నావు, నీ యుగ సమాప్తికి నీ రాకడికి సూచన లేదు. ఈ మంగళవారం రోజే బోధించాడు ప్రభువా, నీ రాకడికి యుగ సమాప్తికి సూచన లేని అని చెప్పి అడిగినప్పుడు ప్రభు వారు అనేక విషయాలు చెప్పాడు. ఇప్పుడు మనకు అంత సమయం లేదు. తర్వాత చూడండి, బుధవారం రోజు ఏం జరిగింది. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14:10 చదువుమా. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ఈ బుధవారం ఏమంటారు తెలుసా, యోధ ఆయనను అప్పగించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజీ కుదిరించుకొని వచ్చిన రోజు బుధవారం గుర్తుపెట్టుకోండి. యోధ ఏం చేశాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా, పరిసయ్యులు శాస్త్రులు ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి పోయి నేను ఆయనను అప్పగిస్తాను, నాకేమిస్తాను. ప్రభు ఏమో సిలువుకి వెళ్దామని సిద్ధపడతామన్నాడు, ఎంతో వేదంతో ఉన్నాడు, సిలువుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతను శిష్యుడై ఉండి, ప్రథమ శిష్యుడై ఉండి, వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రభువుని నీకు అప్పగిస్తాను, నువ్వు మాకు ఎంత డబ్బులు ఇస్తావు. బుధవారం రోజు జరిగింది. దీన్ని బెట్రాయిడ్ డే అంటారు, అంటే మోసం చేసిన రోజు అంటారు. ప్రభువారిని మోసం చేసినటువంటి రోజు ఈ పరిశుద్ధ వారంలోనే అది కూడా ఉంటుంది. ఆయన మోసం చేసి ఆయన తీసుకెళ్లి నీకు అప్పగిస్తానని యోధా ఏది వాళ్ళ దగ్గర వ్యాపారం గురించుకున్నాడు. చూడండి ఆ మాట మరలా చదువుదాం. 14:10 12 మందిలో నబడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల చేతికి వారి ఎదురు పోగా వారు విని సంతోషించి చూడండి, బుధవారం రోజు మా ప్రభు వారు సెలవుకి వెళ్తుంటే అందరు శిష్యులు ఏం చేయాలమ్మా, గొప్పపడుతున్నారు. మిగిలిన శిష్యులు అందరూ గొప్పపడుతున్నారు. ఈ ఇస్కరియోతు యోధ అనేవాడు వీటిలో సాతాను ప్రవేశించిందని లోకాసు వార్తలో, వీటిలో సాతాను ప్రవేశించి నేను ఆయన మీకు అప్పగిస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర వాడు తీర్మానం చేసుకుని వచ్చాడు. నాకు 30 వెండి నాణ్యాలు ఇవ్వండి, నేను ఆయన మీకు అప్పగిస్తాను, సమయం చూసి నేనే అప్పగిస్తాను, నాకు వెండి నాణ్యాలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో ఈ విధంగా వాడు కుదుర్చుకొని వచ్చాడు. ఈ బుధవారం రోజు జరిగినటువంటి విషయం. ఈ యొక్క యోధ శిష్యుడై ఉండి ప్రభువారు సిలువుకి వెళ్తున్నప్పుడు మిగిలిన శిష్యులందరూ కూడా దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అయితే వీడు కపట వేషం వేసుకొని ప్రభువారిని అప్పగిస్తానని నిర్ణయించుకొని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటూ వచ్చాడు. తర్వాత గురువారం రోజు ఏం జరిగిందో చూద్దాం. గురువారం 14వ అధ్యాయము, మార్కు సువార్త 14 ఒకటో వచనం. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి గాని. చూడండి, ఈ గురువారం రోజు ఏం జరిగింది, శుక్రవారం రోజు ఆయన సిలువేశారు. ఇప్పుడు గురువారం రోజు ఏం జరిగిందో చెప్తున్నాను. ఏం చేస్తున్నారంటే ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు మాయోపాయముల చేత ఆయన్ని ఎలా పట్టుకోవాలి, ఆయన ఎలా సిలువుకు అప్పగించాలి. అమ్మా ఇది జరుగుతుంటే దేవుడు ఆయనకు తెలుసా తెలియదా? చెప్పండి, మీరు చెప్పండి. ప్రభు వారికి తెలుసా తెలియదా? మనమైతే నా మీద ఎవరన్నా ఏదైనా ఒక ఇలాంటి మోసం కార్యం జరుగుతుందనుకో, మనం వెళ్ళి మా బంధువులు వాళ్ళు అందరికి చెప్పుకొని పిలుచుకొని వచ్చి రెండు నన్ను పలానా వాడు ఇక తంతారంటున్నాడు, మీరు రెండు నా పక్షాన్ని అని చెప్పి తెచ్చుకొచ్చుకుంటావా లేదా? అది మానవులుగా మనం చేస్తాం. ప్రభు వారు చూడండి, ఏమీ జరగనట్టే మౌనంగా ఉంటారు. తెల్లారి సిలువ. ఈరోజు గురువారం గురించి చెప్తాను. చూడండి 14 వచ్చింది. అప్పుడు పస్కా దినంలో పస్కా 2 దినములైన తర్వాత పస్కా పండుగ వచ్చింది. ఏం పండుగ వచ్చింది? యూదుల పస్కా పండుగ ఎప్పుడు జరిగింది ఈ సంవత్సరం చెప్పండి, ఎవరైనా తెలియగలిగిన వాడు చెప్పాలి. యూదుల పస్కా పండుగ నిన్న జరిగింది. యూట్యూబ్లో వెళ్ళి చూడండి. యూదుల పస్కా పండుగ ఎప్పుడు జరిగింది? నిన్న జరిగింది. వాళ్ళు పస్కాన్ని భుజించారు. ఎత్తులు పైన ఎత్తులు జరుగుతుంటే కింద బంకర్స్లోకి వెళ్ళి, బంకర్స్లో అంటే అందరూ గుహల్లోకి వెళ్ళి ఆ గుహల్లో వాళ్ళు పస్కాన్ని భుజించారు. ఈరోజు మన ప్రభువారు చనిపోయాడు. అంటే పస్కా ప్రభువారు చనిపోవడం రెండు సమానమే.
వాడికి తెలియక ఇప్పుడు కూడా అజ్ఞానంలోనే ఉన్నాం. పస్కా అంటే ఏంటంటే వాడు పస్కా పశువే ప్రభువు. పౌలు భక్తుడు అదే రాశాడు. పస్కా పశువు ఎవరు? ప్రభువారే, యేసు ప్రభువారే. వాళ్ళకి ఇంకా జ్ఞానం లేక యేసు ప్రభువారు ఇంకా రాలేదని, మెస్సియా ఇంకా వస్తాడనే అజ్ఞానంలో ఉన్నారు. ప్రపంచం అంతా తెలుస్తుంది, ఆ యూదులు మాత్రమే తెలుసుకోవడం. ఈరోజు నిన్ననే జరిగింది వాళ్ళ పస్కా పండుగ. ఇది వసంత కాలంలో వస్తుంది. వసంతకాలం అంటే ఏంటి చెప్పండి? వసంతకాలం అంటే ఏంటి? ఉగాది ఎప్పుడు వచ్చింది? ఉగాది ఎప్పుడు వచ్చిందమ్మా? అది కూడా తెలియదు. మన ఉగాది ఎప్పుడు వచ్చింది? వసంతకాలంలోనే వచ్చేది. వసంతకాలం అంటే చలికాలం ఎదిగిన తర్వాత ఎండాకాలానికి మధ్యలో కాలాన్ని వసంతకాలం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎండలు మొదలు చలికాలం, దాన్ని వసంతకాలం. ఆరు రాజు కాలం వసంతకాలం. మామిడికాయలు కాయలు కాస్తూ ఉంటాయి, మామిడి చెట్టు, దాన్ని వసంతకాలం అంటారు. వసంతకాలంలోనే యూదుల పస్కా పండుగ వచ్చింది. ఎప్పుడైనా మీరు గమనించండి, మార్చి ఏప్రిల్ నెలలోనే యూదులకు పస్కా పండుగ వచ్చింది. మనకు కూడా ఈస్టర్ పండుగ, ఈ గుడ్ ఫ్రైడే, ఇవన్నీ కూడా మార్చి ఏప్రిల్ నెలలోనే వస్తాయి. ఎందుకంటే వసంతకాలము మార్చి ఏప్రిల్ నెలలోనే. మరి మేలో రాదు. మేలో వచ్చేసరికి వింటర్ మిడ్ అవుతుంది. అది 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 వసంతకాలం అంటాం, అది ఎండాకాలం అయింది. ఈ మధ్యలో కాలాన్ని వసంతకాలం అంటారు. అప్పుడే వాళ్ళ పస్కా పండుగ వచ్చింది. ఆ పస్కా రోజే అనగా నిన్న వాళ్ళు పస్కా చేసుకున్నారు. ఈ రోజు యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే అనగా యేసు ప్రభువారు సర్వమానవాళి కోసం చనిపోయేటువంటి రోజు. అనగా ఈ పస్కా పశువు ప్రభువారేనని పౌలు భక్తుడు చెప్తూ వచ్చారు. ఆయన యూదుడే. పౌలెవరు? యూదుడే. పౌలెవరు? హెబ్రీయుడే. పౌలెవరు? ఇశ్రాయేలీ. పౌలెవరు ఎవరు? బెన్యామీనీయుడే. అందుకని ఆయనకు తెలుసు పస్కా పశువే యేసు ప్రభువారు. ఆ పస్కా పశువే యేసు ప్రభువారు. రావాలని మీరు ఇంకా ఎదురు చూస్తున్న మెస్సియాయే యేసు ప్రభువారు అని పౌలు భక్తుడు తన పత్రికల్లో స్పష్టంగా రాస్తా వచ్చారు. ఇంకా మీరు అజ్ఞానంలో ఉన్నారు. ఇంకా మీ యొక్క మనోనేత్రం వెలిగించబడలేదు. మీ యొక్క కన్నులు గుడ్డితనంతో ఉన్నాయి. యేసు ప్రభువారే నిజమైన పస్కా పశువు. ఆయనే అభిషక్తుడు. ఆయనే పరలోకంలో నుండి వచ్చినటువంటి దేవుడు అని పౌలు భక్తుడు తెలియజేస్తా వచ్చాడు. అందుకని పౌలు కూడా ఆఖరిలో చంపేసేవాడు. ఇప్పుడు ఈ యొక్క గురువారం రోజు జరిగిన విషయాలు కొన్ని చూద్దాం మనం. ఇదిగో చూడండి, పస్కా పండుగ వచ్చింది. 14 వచ్చాము. మార్చి 14 13 వచ్చినాడు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చింది. ఇది ఏ రోజు జరిగిందని చెప్పానమ్మా నేను? ఏ రోజు జరిగిందని చెప్పాను? ఇది గురువారం. 2 దినాలు అంటే గురువారానికి తర్వాత 2 దినాలు చెప్పడం ఏమేంటో శుక్ర శని. యూదుల పస్కా పండుగ ఎప్పుడు జరిగింది? శనివారం రోజు జరిగేది. యూదుల పస్కా పండుగ ఎప్పుడు జరిగింది? శుక్రవారం సాయంత్రం, శనివారానికి ముందు. అంటే శుక్రవారం అనే అనుకోవాలి మనం. ఎందుకు వాళ్ళ అంత తేడా ఎందుకు వచ్చిందో తెలుసా? మనం సూర్యుడిని బట్టి రోజును నిర్ణయిస్తాం. మనకి సూర్యుడు వస్తే ఒక రోజు, వాళ్ళకి అట్ట కాదు. చంద్రుడిని బట్టి వాళ్ళకి రోజు. సాయంత్రం చంద్రుడు వస్తే వాళ్ళకి ఒక రోజు ప్రారంభం. గుర్తుపెట్టుకోండి. యూదుల క్యాలెండర్కి మన క్యాలెండర్కి తేడా. మన సూర్యుడు వస్తే ఒక రోజు, వాళ్ళకి చంద్రుడు వస్తే ఒక రోజు. గుర్తుపెట్టుకోండి. అది తెలిస్తేనే మీరు బైబిల్ అర్థమయ్యేది, లేకపోతే బైబిల్ అర్థం కాదు. ఈ యొక్క గురువారం రోజు పస్కా పండుగ సిద్ధపడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు యేసు ప్రభువారిని ఎలా మాయోపాయం చేత ఆయన్ని హింసిద్దామని చెప్పి చూశారు. తర్వాత అదే 14వ అధ్యాయము 3వ వచనం. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు బుట్టి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఎక్కడ మరి జరిగింది? బేతనియాలో జరిగింది. ఈమె మరియాని చిలకకారుల అభిప్రాయం. ఈమె ఒక అత్తరు బుట్టి తీసుకొని వచ్చి, నేను కొన్నిసారి నీకు వచ్చినప్పుడు నేను తెలియజేశాను, ఎంతో విలువగలిగిన అత్తరు. 1 సంవత్సరం పాటు కూలి పని చేసుకుని ఆమె సంపాదించిన అత్తరు బుట్టి తీసుకొచ్చి ప్రభువారికి ఈ స్థితిలోకి వెళ్తున్నాడు అనేటువంటిది ఆమెకు నిజంగా పరిశుద్ధాత్ముడే బోధించినట్టుంది. ఆ విలువైన అత్తరు తీసుకొని వచ్చి పగలబుట్టి ఆయన పూసి మన తల వెంట్రుకలతో తెలిసింది. ఈ ఇస్కరియోతు యోధ నిన్న బుధవారం రోజు నేను మీకు డబ్బులు ఆయన అప్పగిస్తానని చెప్పి వీడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఎందుకు ఎంత విలువైన అత్తరు ప్రభువారికి పోస్తాడు, ఇది అన్ని పేదలకు ఇస్తే ప్రభువారు ఎక్కువ సంతోషిస్తాడు కదా అని సలహా చెప్పాడు. ప్రభువారు ఏమన్నాడు అప్పుడు? పేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, ఈమె నా విషయమై మంచి కార్యం చేసిందని ప్రభువారు ఆమెను మెచ్చుకుంటా వచ్చాడు. ఇది ఈ యొక్క గురువారం రోజు ఉదయం జరిగింది. గురువారం రోజు పగల జరిగింది అన్నమాట, పగల టైం. మరి ఆ విలువైన అత్త జటమాంసి అత్తరు తీసుకుని వచ్చి ఆయన అభిషేకించింది. ప్రభువారు ఏం చెప్పాడు? ఈమె నన్ను అభిషేకించింది అన్నాడు. దేనికి అభిషేకించింది అన్న? సిలువ పోవడానికి అభిషేకించింది. ఆమెకు తెలియకుండానే చేసింది మరియా. అయితే ప్రభువారు ఆ విషయం ఇచ్చాడని ఆ మాట కూడా రాశారు. 14వ అధ్యాయము 8వ వచనం.
ఈమె తన శక్తి కొలది చేసి తన శక్తి కొలత చేసి నా భూస్థాపన నా నిమిత్తము శరీరమును ముందుగా అభిషేకించెను. స్పష్టంగా రాశారు నా భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని ముందుగానే అభిషేకిస్తా వచ్చాడు. చూడండి మరి ఎంత ఏంటి కాదు. అందుకని మరి గురించి ప్రభు చెప్తా వచ్చాడు, ఈ సువార్త ఎక్కడ ప్రకటిస్తే అక్కడ నేను కొనియాడతారమ్మా, నీవు నా విషయమై మంచి కార్యం చేశావు. ఇది గురువారం పండుగ జరిగింది. గురువారం సాయంత్రం ఏం జరిగిందో చూద్దాం. చూడండి 12వ వచనం. పులిని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవని కోరుచున్నామని ఆయన అడుగుగా ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లు కుండ మోల్చిన ఒక మనుషుడు మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడ ఉంటుందని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. ఏం చెప్పాడు? ఆయన సిలువకి ముందు శిష్యులందరితో కలిసి అదే ప్రభురాత్రి భోజనం అంటారు. లాస్ట్ చప్పట్లు చేశారు, దాన్ని ప్రభురాత్రి భోజనం అంటారు. అందరితో కలిసి గురువారం రోజు సాయంత్రం జరిగింది. గురువారం రోజు సాయంత్రం అంటే నిన్న సాయంత్రం జరిగింది అన్నమాట. శిష్యులందరితో పగలేమో మరిగా ఆయన్ని అత్తతో అభిషేకిస్తా వచ్చు. సాయంత్రము ఏం జరుగుతూ వచ్చిందంటే ఆయన శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజనానికి సిద్ధపరుస్తూ వచ్చారు. మేడగది మీద సిద్ధపరిస్తే చూడండి వీళ్ళందరూ ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన భోజనానికి ముందే లేచి టవలో ఆయన చుట్టుకొని వాళ్ళ పాదాలన్నీ కడుగుతూ వచ్చాడు. ఏం కడుగుతూ వచ్చాడమ్మా? శిష్యుల పాదాలన్నీ కడుగుతూ వచ్చాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, వీళ్ళతో ఇస్కరియోతు పాదాలు కూడా కడుగుతాను. పేతురు కడిగేటప్పుడు పేతురు నన్ను కడుగుతాయా? నువ్వు గొప్ప దేవుడివి, మహాగణుడైన దేవుడివి, నేను వారికి నా పాదాలు నువ్వు కడగలేదు ప్రభువా, నేనే నీ పాదాలు కడగాల్సింది పోయి అని నేను బుద్ధయ్య అంటే కాదు పేతురు, నేను కడగకపోతే నా రాజ్యంలో పరలోక రాజ్యంలో నీకు పాలు లేదని తెలియో, నన్ను మొత్తం కడుగు ప్రభువా, రాజ్యానికి నేను పాత్రుని కావాలని చెప్పాడు. అయితే ఇస్కరియోతు ఒక్క మాట కూడా తన కాళ్ళు కడిగించుకుంటా వచ్చాడు. బుధవారం రోజు ఏం కుదిరించుకొని వచ్చాడు? నేను ఆయన్ని మీకు అప్పగిస్తానని కుదిరించుకుంటా వచ్చాడు. గురువారం రోజు ఆయన నిలిసి పాదాలు కడుగుతూ ఉంటే అప్పుడు ఆయన చెప్పాలా వద్దమ్మా? చెప్పాలా వద్దా? ప్రభువా పాదాలు కడగదు ప్రభువా అని చెప్పాలా వద్దా? వాడు మనస్సాక్షిని చంపుకొని ఆయన చేత పాదాలు కడిగించుకుని తర్వాత ప్రభువారు రొట్టె విడిచి అందరికి ఇస్తే వీడు కూడా తీసుకున్నాడు. రొట్టె తీసుకున్న తర్వాత ఆ రొట్టె ఎప్పుడైతే పుచ్చుకున్నాడు, అపవిత్రమైనటువంటి ఆ యొక్క ప్రభువారి చేతిలో నుండి రొట్టెను పుచ్చుకున్నాడు, వెంటనే వాటిలో సాతాను ప్రవేశించిందని లూకాసు వార్తలో మనం చదువుతాం. వాడు చీకటిలోనికి వెళ్ళాను, అది రాత్రి అని. ఆ రొట్టెను పుచ్చుకున్న వెంటనే ఏమైందో ఇది చూడండి. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త ఇది రాత్రి అని ఉంటుంది చూడగా. సరే, అది నేను తర్వాత కనిపెట్టినప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు వాడు అది పుచ్చుకున్న తర్వాత వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గర నిలబడలేకపోయాడు, ఆ బల దగ్గర నిలబడలేకపోయాడు. వాడు ఆ పరిశుద్ధమైన బల దగ్గర నిలబడలేకపోయి వెళ్ళిపోయాడు. అది చీకటి వేళ, అది రాత్రి, ఇంకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పస్కా భుజించిన తర్వాత గెస్తమనే తోటకి వెళ్ళాడు ప్రభు. ఎక్కడికి వెళ్ళాడు? గెస్తమనే తోట. గెస్తమనే తోట ప్రార్థన వర్తమానాల్లో చాలా విషయాలు ఇస్తా ఉంటారు. గెస్తమనే తోటకి వెళ్ళిన తర్వాత అక్కడ మధ్యరాత్రి వరకు ప్రార్థన చేశాడు ప్రభు. చెమట రక్తపు బిందువుల వలె మార్చబడే వరకు ప్రభువ తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించుకో అని చెప్పి ప్రార్థన చేశారు. చూడండి ఆ మాట కూడా చదువుతాం. లూకాసు వార్త 39, 22-39. తర్వాత ఆయన బయలుదేరి వాడికి చుట్టూ వదిలిపడడం వల్ల శిష్యులను ఆయన వద్ద వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశిస్తున్నట్టు ప్రార్థన చేయడం చెప్పి వారి వద్ద నుండి రాత్రి గత దూరం వెళ్ళి మోకాళ్ళని తండ్రి మీ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుటప్పుడు మీ చిత్తమైతే తొలగించు, ఆయన నా ఇష్టం కాదు మీ చిత్తమే సిద్ధించు కాదని ప్రార్థించు. ఏం చేశాడు?
ఈ శుక్రవారం రోజు రాకముందే గురువారం రోజు మధ్యరాత్రుల్లో వచ్చి ప్రభువారు ప్రార్థన చేస్తా వచ్చాడు. శిష్యులు ఏమో నిద్రపోతా వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ప్రభువారు ప్రార్థన చేస్తా వచ్చాడు. ఆయనకు తెలుసు ఈ యొక్క సిలువుకి వెళ్ళబోతున్నానని. ఈ సిలువులో అంతా వారు నన్ను ఈ సిలువుకు అప్పగించిన తర్వాత వారు నన్ను కొరడాలతో పడతారని, ఉమ్మి వేస్తారని, దోషుల మాటలు మాట్లాడతారని, వారు నన్ను అభ్యాసం చేస్తారని, ఎగతాళి చేస్తారని, ఇవన్నీ జయించాలని ప్రభువారు ముందుగానే గెత్సేమనీ తోటలో మధ్యరాత్రి వరకు చెమట రక్తపు బిందువుల వరకు మారే వరకు ప్రార్థన చేస్తా వచ్చాడు. చూడండి, ఆ మాట కూడా ఉంది లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన. చూడండి, ఆయన వేదన పడతా వచ్చాడు. ఎప్పుడమ్మా జరిగింది? ఎప్పుడు జరిగింది? గురువారం రాత్రి. మళ్ళీ చెబుతున్నాను, సోమవారం ఏం జరిగింది? మర్చిపోయారా? సరే చూడండి, మరి సోమవారం రోజు ఆదివారం జరిగింది. సోమవారం రోజు ఏం జరిగింది ఎప్పుడు చెప్పాను నేను? దేవాలయాన్ని పరిశుద్ధపరచాలి. సోమవారం రోజు ఏం జరిగింది? దేవాలయాన్ని పరిశుద్ధపరచాలి. మంగళవారం రోజు ఏం జరిగింది అని చెప్పాను? 4 అధ్యాయాలు వర్తమానాలు ఇస్తా వచ్చాడు. మత్తయి సువార్త 21 నుండి 25 అధ్యాయాలుగా ఆయన వర్తమానాలు ఇస్తా వచ్చాడు. రెండో రాకడకు సంబంధించిన ఈ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇవన్నీ వర్తమానాలను అప్పుడే ఇచ్చాడు. ఆ యొక్క మంగళవారం రోజు జరిగింది. బుధవారం రోజు ఏం జరిగిందని చెప్పాను? యోధా వెళ్ళి ప్రభువారిని అప్పగిస్తాను, నాకు మీరు ఎంత ఇస్తారు డబ్బులని మాట్లాడుకుంటా వచ్చాడు. గురువారం రోజు ఉదయం ఏం జరిగిందని చెప్పాను? మరియా మిక్కిలి విలువ రక్త జటామాంసతో ఆయన అభిషేకిస్తా వచ్చాడు. గురువారం రోజు జరిగింది ఉదయం, అంటే మామూలు ఈ పగల టైంలో ఏం జరిగింది? మరియా ఆయన అభిషేకిస్తా వచ్చాడు. గురువారం రోజు సాయంకాలం ఏం జరిగింది? పస్కా ఆయన అందరు కలిసి శిష్యులతో ప్రభురాత్రి భోజనం చేశాడు. ప్రభు ఆ యొక్క ప్రభురాత్రి భోజనం చేశాడు. ఆ యొక్క గురువారం సాయంకాలం. గురువారం రాత్రిలో ఏం జరిగింది? గెత్సేమనీ తోటకి వెళ్ళి చెమట నీటి బిందువుల వలె మార్చబడగలుగుతూ ఆయన ఎంతో వేదన చెంది ప్రార్థన చేస్తా వచ్చాడు. ఇది రాత్రి కాలంలో జరిగింది. యేసు ప్రభు వారిని ఎప్పుడు సైనికులు వచ్చి పట్టుకున్నారు చెప్పండమ్మా? యేసు ప్రభు వారిని సైనికులు ఎప్పుడు పట్టుకున్నారు? శుక్రవారం రోజా, గురువారం రోజు? గురువారం. ఎప్పుడు? టైం ఎప్పుడు? మధ్యరాత్రులు 12-1 గంటప్పుడు పట్టుకున్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఆయన ఈ ప్రభురాత్రి భోజనం అయిన తర్వాత గెత్సేమనీ తోటకి వెళ్ళి శిష్యుని కూడా వెంట పెట్టుకుని, పేతురు, యాకోబు, యోహానుని వెంట పెట్టుకుని మిగిలిన శిష్యుని కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడ దుఃఖపడే వరకు, మరణం పొందే వరకు ఆయన ప్రార్థన చేస్తా వచ్చాడు. వీళ్ళైతే కన్నుల భారంతో, నిద్రాభారంతో వీళ్ళు నిద్రపోతా వచ్చారు. అయినా ప్రభువారు వారిని ఏమనలేదు. ప్రభువారు, తండ్రి సాధ్యమైతే వీళ్ళని నా ఎదురు నుండి తొలగించు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ఎంతో వేదనతో ప్రార్థన చేస్తా వచ్చాడు. ఇక ఆయన సిద్ధపడుతున్నాడు. సిలువుకి ఎక్కడానికి ఆయన సంపూర్ణంగా సిద్ధపడుతున్నాడు. ఈ శిష్యులకు గమనించట్లేదు. శిష్యులకి యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేను వెళ్తున్నాను, మీరు నన్ను ఎన్నడూ చూడరు అని ప్రభువారు చెబితే శిష్యులందరూ దుఃఖపడి ఏడుస్తారు. 16వ అధ్యాయం తర్వాత యోహాను సువార్త 16వ అధ్యాయంలో మీరు నన్ను ఎన్నడూ చూడరు, నా ముఖం చూడరు అని చెప్పి మాటలు బట్టి శిష్యులందరూ దుఃఖపడతారు. ఇస్కరియోతు యూదా అనేవాడు ఆయన ఎప్పుడు పట్టిద్దామని అన్నాడు. ఎప్పుడైతే ఈయన గెత్సేమనీ తోటకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేశాడు ప్రభువారు, 1 గంట 2 గంటల సమయంలో వీడు సైనికులు తీసుకుని వచ్చి ప్రభువారిని అప్పగించాడు. చూడండి, ఆ మాట లూకాసు వార్త 47 వచ్చింది, 22-47. ఏం చేశాడు వీడు? ముద్దు పెట్టుకొని ఏం చెప్పాడు వాళ్ళకి? సూచన, నేనేం చెప్పను, మా ప్రభు వారి దగ్గరికి వెళ్ళిందులోనే మీరు నాతో రండి, నేను వెళ్ళి ప్రభు వారికి ప్రభువా ప్రైజ్ లాడడానికి ముద్దు పెట్టుకుంటాను. ఏం చెప్పను, నేను వెళ్ళి ప్రభువా ప్రైజ్ లాడను, లేకపోతే ప్రభు వారిని వాళ్ళు పట్టుకునేవాడు కాదు. ఎందుకంటే ప్రభు శిష్యులందరూ కూడా ఒకే రకమైన డ్రెస్ చేసుకునేవాళ్ళు అంట. ప్రభు వారితో సహా అందరూ ఒకే రకమైన డ్రెస్సుల్లో ఉండేవాడు. అంత ఈజీగా మధ్యవర్తులు ఆయన గుర్తుపట్టడానికి సామాన్యమైన విషయం కాదు. అందుకని వాడు దానికి వాళ్ళకి ఒక చెప్తా వచ్చాడు, ఒక సలహా, నేను వెళ్ళి ప్రభువారిని ముందు పెట్టుకుంటాను, మీరు ఆయన్ని పట్టుకోండి. ఇలా ఒక ఇస్కరియోతు యూదా ఆయన మోసం చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి ఏం చెప్పాడు వాడు?
యోధా అన్నటువంటి వాడు వారికంటే ముందుగా నడిచి వచ్చి యేసును ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయన ఎదురుగా యేసు యోధా నేను ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించున్నావా అని వారితో అనగా ఆయన చుట్టూనున్న వారు జరగబోదాన్ని చూసి ప్రభువా కట్టితో నరుకుదుమా అని అడిగి ఇప్పుడు శిష్యులు ఎప్పుడైతే ఈడొచ్చి ముద్దు పెట్టుకున్నాడో ప్రభు వారిని వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. పేతురు వెంటనే ఆ సైనికులు ఒకటి కత్తి తీసి ఒకటి చెవులు నరికి అప్పుడు ప్రభు వారు శిలువకి వెళ్ళబోయే ముందు కూడా వాటిని బాగు చేశారు. వాడు చెవు పెట్టి అదే స్థానంలో పెట్టి మరలా ప్రభు వారు ఆ చెవిని బాగు చేస్తా వచ్చారు. ఇలా ప్రభు వారిని తీసుకుని వెళ్ళి ఆ 2 గంటల టైం అప్పుడు గుర్తుపెట్టుకోండి 2 గంటల టైం అప్పుడు ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. చూడండి ఆ మాట కూడా ఉంది 54 వచ్చిన వారు ఆయనను పట్టి ఎక్కడ తీసుకెళ్తున్నారు చూడండి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి అది ఎక్కడ తీసుకెళ్లారు? ఆయనే ప్రధాన యాజకుని ఇంటిలోకి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రకరకాల ప్రశ్నలు వేస్తాడు. ప్రధాన యాజకుడు యూదుల రాజు నువ్వేనా? అక్కడ అక్కడి ప్రధాన యాజకుడి దగ్గర చాలా మందికి ద్రవ్యం ఇచ్చి ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలకాలని వారికి ద్రవ్యం ఇచ్చి ముందుగానే వారిని సిద్ధపరిచారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులను కడతానున్నావా? నువ్వు దేవుని కుమారుడు అని ప్రశ్నలు వేశారు. వేస్తే ప్రభు వారు నువ్వు దేవుని కుమారుడు అవు నేను దేవుని కుమారుడే అన్నప్పుడే వాడు బట్టలు దించుకొని ఆ ప్రధాన యాజకుడు ఈయన మనకి సాక్షులతో పనింది ఈయన దేవదోషం చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన పట్టుకున్నాను. ఇది ఆ యొక్క గురువారం రోజు మధ్యలో తెల్లారి కాము జరిగింది. అంటే 2 గంటలు 3 గంటల టైం. ఇక ప్రధాన యాజకుడు ఆయన బాగా కొట్టించాడు. ఆ రాత్రి కాదు సైనికుల చేత ఈడ్చుకొని పోయారు. ఆయన తీసుకెళ్ళడం కాదు మళ్ళా నడిపించుకోవడం కాదు ఈడ్చుకొని తీసుకొని వెళ్ళారు. ప్రభు వారు ఎంత శ్రమ పడ్డాడో మనం ఒక్కొక్క వచనం చదువుతుంటే అర్థమవుతాం. ఈడ్చుకొని వెళ్ళారు. అక్కడ చూడండి ఇంకేం జరిగిందో. ఆ మధ్య కాలంలోనే కొంత సమయం అయిన తర్వాత పేతురు 3 సార్లు అబద్ధమాడింది ఆ ప్రధాన యాజకుని ఇంటి దగ్గర. 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అని పేతురు అబద్ధమాడింది కూడా ఆ ప్రధాన యాజకుని ఇంటి దగ్గర. అది అయిన తర్వాత చూడండి వారు ఇంకా 63వ వచనం చదువుతున్న లూకాసు వార్త. యేసును పట్టుకున్న మనుషులు ఆయన అపహసించి కొట్టి ఆయన ముఖం కప్పి చూడండి ఆ మధ్యరాత్రి సమయంలో వ్యస్తమైన తోట నుండి ఆయన ఈడ్చుకొని పోయి కొట్టి ముఖం మీద ఉమ్మి వేసి ఆయన ఎగతాళి చేసి నేను కొట్టిన వాడెవడో ఇంత అవసరం నాకు చెప్పండి. దేవదేవుడు అయి ఉండే ఆయన ఆజ్ఞాపిస్తే భూమి ఆకాశాన్ని లయం చేయగలిగినటువంటి దేవుడు అయింది. మరణించిన వారిని కూడా మాటతోనే లేపిన దేవుడు అయింది. అంత గొప్ప దేవుడు ఎందుకు అంత మౌనంగా అయిపోయాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారు? ఆయన పడుతున్న మౌనంగానే ఉన్నారు, ఆయన ఈడ్చుకెళ్తున్న మౌనంగానే ఉన్నాడు, వేస్తున్న మౌనంగానే ఉన్నాడు. ఆయన దోషుల మాట మాట్లాడుతున్న గుడ్డేసి ముఖం మీద గుద్ది నేను గుద్దింది ఎవరు చెప్పు. ఒక మనిషిని ఈ మనుషులు ఎంత చిత్రమైన వాళ్ళంటే ఈ మనుషులు ఎంత చెడ్డవారంటే దేవుడిని కూడా వారు ఆ విధంగా హింసిస్తా వచ్చారు. అయితే మనందరి పాపముల నిమిత్తం ఆయన ఒక మాట కూడా మాట్లాడారు. శుక్రవారం రోజు ఏం జరిగిందో 2 మాటలు మీకు చూపిస్తాను చూడండి. శుక్రవారం రోజు జరిగిన విషయం 14:26 మార్క్స్ వార్త 14:26. అంతటా వారు కీర్తనలు పాడి ఉదయం కడకెళ్ళి తర్వాత చూడండి మార్పు 15:1. చూడండి ఉదయం అంటే ఎప్పుడమ్మా? శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఈరోజు ప్రభు ఎంత శ్రమ పడ్డాడో చూసి మనం ముగిద్దాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతులకు అప్పగించారు. గుడ్ ఫ్రైడే రోజు ఈ రోజు ఉదయం ఏం జరిగిందంటే పిలాతు దగ్గరికి ఆయన తీసుకుని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తే పిలాతు ఏ దోషం నాకు కనపడలేదు 3 సార్లు చెప్పాడు. పిలాతు ఎందుకు నాకు ఏ దోషం కనపడలేదు, నాకు దెబ్బలు కొట్టించి వదిలేస్తానని చెప్పేసాను. లేదు ఆయన సిలువేది కేకలు. పిలాతు అన్నాడు ఎందుకు ఆయన సిలువేయాలి? ఆయన ఏం తప్పు చేశాడు? సిలువేసేది ఎవరిని? బరబ్బాని, పెద్ద తప్పులు చేసిన వారిని, దేశాన్ని మీద రాజు మీద తిరగబడిన వారిని, అసలు ఇక క్షమించడానికి తప్పులు చేసిన వారికి సిలువేస్తారు. మరి ప్రభువారికి సిలువ ఎందుకు చేయాలని చెప్పి పిలాతు అడిగాడు. ఎందుకు చేయాలని? సిలువ ఆయన ఏం తప్పు చేశాడని సిలువేయమంటున్నారు?
కాదు ఆయన సిలువ తిరిగి ఆయన కేకలేస్తారు. చూడండి ఆ మాట చదువుతాం చూడండి. మత్తయి సువార్త 1 మార్కు సువార్త 15:16 చదువుమా. అంతగా సైనికులు సైనికులందరినీ సమకూర్చుకున్న తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి. ఆయన ఏం చేశారంటే ఇక సైనికులకు అప్పగించాడు. పిల్లలు ఆ మాట వెంటలేదని చెప్పేసి ఆ మాట ఒకసారి చదువుతాం చూడండి. మత్తయి సువార్త 27:31. మత్తయి సువార్త 27:31 చూడండి. అక్కడ పిల్లలు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి చదువుమా. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడుగుగా వారు సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసింది. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే కానీ దాని వల్ల ప్రయోజనం ఏమైంది లేదు గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను. చూడు పిలాతు రోమా రోమా అధికారి అయిన రోమా గవర్నర్ చేతులు కడుక్కున్నాడు. ప్రభు వారి విషయంలో నేను పట్టించుకునే నేను దోషం నా మీద రాకూడదని చేతులు కడుక్కుంటే యూదులు ఏమన్నా తెలుసా? మా మీద మా పిల్లల మీద ఆయన యూదులు ఎంతమంది వచ్చి తెలుసా? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 60 లక్షల మంది యూదులు చంపాడు హిట్లర్ అనేవాడు. వాళ్ళు కోరుకున్నారు ఏమని మా మీద మా పిల్లల మీద ఉండాలి. అదే శాపం రెండో ప్రపంచ కాలంలో హిట్లర్ అనేవాడు 60 లక్షల మంది యూదులు చంపాడు. దాక్షిణ్యంగా ప్రేమైన వారిలాగా ఆయన దేవుడు, ఆయన మహిమల దేవుడిని పిలాతు తెలుసుకొని ఆయన రోమాధికారి అయిన రోమా గవర్నర్ అయిన ఆయన యూదులు నేను పోకూడదని చేతులు కడుక్కొని పక్కకు వస్తే ఈ యూదులు మా మీద మా పిల్లల మీద ఉండమంటే ఆ విధంగా దొరుకుతారు. ఇప్పుడు కూడా యూదుల్లో అనేక మంది యుద్ధాలు తెలిసి చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే వారు ఇంకా మెస్సీ అని తెలుసుకోకపోవడమే, ప్రభువాన్ని తెలుసుకోకపోవడమే. ఇంకా మెస్సీగా వస్తాడు ఆయన నుంచి వచ్చినటువంటి మెస్సీ అని తెలుసుకోలేకపోతే ఆయన స్లీప్ చేసి చంపారు. ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నాం. మనలో కూడా చాలా మంది ఇంకా ఎవరో వచ్చి నన్ను ఉద్ధరిస్తారు, ఏదో జరిగి నన్ను ఉద్ధరిస్తుంది. ఏమీ లేదు, ప్రభు అని లేకపోవడమే నీ పతనాలన్నిటికీ కారణం. ఎంత మనుషుల్ని ప్రేమించే ప్రభువారు చూడండి. ఈ వారం అంతా జాగ్రత్తగా చదివితే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. దుఃఖం ఆగటం. ప్రభువారు ఎందుకు ఇలా ఎంతగా ఓర్చుకుంటా వచ్చాడు? మనుషుల్ని ఆయన అంతగా ప్రేమించాడు. నీ కుటుంబాన్ని, నిన్ను, నీ కలిగిన సంవత్సరాన్ని ఆయన అంతగా ప్రేమించాడు. అందుకోసమే పడుతున్నా, ఉమ్మేస్తున్నా, చేదరించుకుంటున్నా, ఆయన్ని గుర్తుతున్నా ఏమి మారు మాట మాట్లాడు ప్రేమైన వారు. అదిగా పిల్లలు అన్నాడు, ఎందుకు ఆయన ఏ తప్పు ఉందని మీరు సిలువ వేయమంటున్నారని అడిగారు. కాదు, మాకు ఆయన సిలువ వేయడానికి కేకేశారు. ఇదేమి మాట్లాడకుండా వాళ్ళకి ఆయన సిలువకు అప్పగించాడు. చూడండి ఆమె మాట చదువుతున్నాం చూడండి. 17 వచ్చింది చదవండి. మార్కు సువార్త 14:17. ఆయన ఓదారంగు వస్త్రం తొలగించి చాలమ్మా. సిలువ వేయడానికి ఆయన తీసుకుని వెళ్ళారు. 20 వచ్చిన చూడండి. వారు ఆయన అప్పగించిన తర్వాత ఆయన మీద ఉన్న రంగు వస్త్రం తీసేసి ఆయన పట్ల ఆయన తొలగించి ఆయన సిలువ వేయడానికి తీసుకొని పోయి 21 వచ్చింది. కురేనీ సీమోను పల్లెటూరు నుంచి వచ్చి ఆయన మాటను కూర్చుండగా ఆయన సిలువను బయట కట్టను బలవంతం చేసి 22 వచ్చింది. దొంగతనం పడిన చోటుకు ఆయన తీసుకొని వచ్చి 24 వచ్చింది. వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్ర భాగంలో ఎవరు కూర్చున్నానని చీట్లు వేసి 25 వచ్చిన పగలు 9 గంటలు ఆయన సిలువ వేసినప్పుడు ఎంత అయింది టైము? ఎంత అయిందమ్మా? ఉదయం 9 గంటలకి సిలువ వేశారు. తర్వాత చూడండి 33 వచ్చిన మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతయు చేయడం నేను ఎప్పుడు దాకా ఉన్నాడు సిలువ మీద అయినా 3 గంటల వరకు. ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటలు. మధ్యలో ఎంత 5 గంటలు తేడా చెప్పండి.
6 గంటలు, 6 అనేది మానవుని సంఖ్య. 6వ రోజు దేవుడు మనుషుల్ని చేశాడు. మీరు 1 అధ్యాయం చూస్తే 6వ రోజు అన్ని సూర్యుని చంద్రుని ఈ జలచరాలను అన్ని చేసుకుంటూ వచ్చి 6వ రోజు మనిషిని చేశాడు. 6 గంటలు ఆయన శిలువలో ఉన్నాడు. 6 గంటలు మనందరి మనుషులందరి పాపముల నిమిత్తమై 6 గంటలు ఆయన శిలువ మీద వేలాడుతూ వచ్చాడు. ఆఖరిగా ఏది లామా సబాక్త్ అని చెప్పి తన ప్రాణాన్ని కేక వేసి తన ప్రాణాన్ని ఇచ్చాడు. తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తున్నాను, ఇంకా 7 మాటలోనే సమయం లేదు అలా చెప్పి ఆయన తన యొక్క పాత్రను ముగిస్తూ వచ్చాడు. ఆశ్చర్యమైన విషయం, శనివారం ఇంకేం జరగాలి. శనివారం శిలువలో ఆ సమాధిలో పెట్టారు. ఈరోజు 3 గంటల తర్వాత ఆయన్ని సాయంత్రానికి ఈ మగ్దలేని మరియా స్త్రీలు చాలా మంది ఉన్నారు, ఆయన్ని చూస్తూ ఉన్నారు, ఆయన జరిగినవన్నీ చూస్తూ ఉన్నారు. లోక సువార్తలో ఉంది ఆయన వెంబడించినటువంటి స్త్రీలు ఆయన జరుగుతున్నవన్నీ చూశారు. వారు రొమ్ము బాదుకుంటూ వచ్చారు, ముందర బాదుకుంటూ వచ్చారు అని చెప్పి రాయబడి బయట. ఆయన వెంబడించిన స్త్రీలు ఆయన దగ్గర నుండి చూస్తూ వచ్చారు. ఆయన్ని శిలువలో ఆయన ఎంత శ్రమ పడుతున్నాడు, ఆయన ఎలా పడుతున్నారు, ఉన్ని వేస్తూ ఉన్నారు, ఆయన ఎందుకు ఇంత మౌనంగా ఉంటా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆ స్త్రీలు గమనిస్తూ వచ్చారు. కాబట్టి ఆయన ఆ రీతిగా గుడ్ ఫ్రైడే రోజు మనందరి కొరకు ఇప్పుడు మనం మామూలు టైం చెప్తే ఇప్పుడు 3 గంటల దాకా ఆయన శిలువలో ఉన్నాడు. 3 తర్వాతే ఆయన చనిపోయి ఏలి లామా సబాక్త్ అని చెప్పినప్పుడు అప్పుడు బద్దలు అవుతా వచ్చింది. చూడండి, ఒక మాట మత్తయి సువార్త, ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందని ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం, 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26, 27 అండి. మత్తయి సువార్త 27, 46. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుస్తున్నాడనేది. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి పంది తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగ్గించి ఆయనకు త్రాగనిచ్చెను. యేసు మరలా బిగ్గరగా కేక వేసి అప్పుడు దేవాలయం తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. వారి సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగబడిరి. భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఆయన చనిపోయినప్పుడు దేవాలయం తెరవడం, భూకంపం రావడం, దేశమంతా చీకటి కమ్మడం, రకరకాల సమాధులు తెరవబడటం, అనేక మంది పరిశుద్ధులు లేవటం, అనేక మంది కాపాడటం, ఇలాంటి గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరుగుతావచ్చు. ఈ రీతిగా ప్రభువారు సర్వ మానవాడి కొరకు ఆయన చనిపోయింది ఆయన కోసం కాదు, మన కోసం, మనందరి పాపముల నిమిత్తము. యేసు ప్రభువారు వాళ్ళు ప్రభుత్వ భోజనం తీసుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇది నా రక్తము, అనేకుల పాప పరిహారార్థమై చిందించబడుతున్న నూతన నిబంధన అని చెప్పి, ఇది నా రక్తం అనేకుల కొరకు చిందిస్తా ఉన్నాను. ఎవడైతే నా రక్తంతో కడుకుంటాడో, ఎవడైతే నా రక్తంలో తన పాపంలో కడుకుంటాడో వాడిని పరిశుద్ధిని చేస్తాను, వాడిని దేవగ్రంథం మంది పేరు రాస్తాను, పరలోక రాజ్యాన్ని తీసుకుంటారు. వాడిని ఈ రీతిగా దేవుడు వాగ్దానం చేసే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు ఆయన చనిపోతా వచ్చాడు. దేవుడి మాట మాత్రం దీవించినగాక. ఆమేన్. ఈ సమయంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ ఫాస్టింగ్ ఉన్నారని సభని కూల్డ్రింక్ ఏర్పాటు చేయబడింది. దాని మీద అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు అవి ఇచ్చేటప్పుడు పాట పాడుకుంటారు. తండ్రి, ప్రేమ ప్రభావం స్తోత్రాలైనా ప్రేమించి ప్రభావం పరిశుద్ధ గుడ్ ఫ్రైడే జన్మరోజు తండ్రి మార్పుల్లో మీరు ఏర్పాటు చేసిన పరిశుద్ధులను బట్టి పరిశుద్ధులందరినీ బట్టి విశ్వాసం బట్టి స్తోత్రాలు వదనాలు. ఈ వరకు మీరు మా పరిచయంలో సహాయపడుతూ వచ్చారు. ఈ సమయంలో చాలా మంది ఫాస్టింగ్ ఉన్న కారణం చేత మీ బిడ్డలు
ప్రభు వారి కోసం తెప్పించిన ఆ యొక్క ప్రభు చిన్న ప్రభు మధ్య పైకి బట్టి మీ స్తోత్రాలు ఆశీర్వదించండి, దీవించండి. నా పేరుగా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వారు ప్రతిఫలం పోగొట్టుకోవడం సరిపిస్తూ ఉన్నారు. ఒక చిన్న గ్లాసు చన్నీళ్ళు కూడా మీ పేరు ఇస్తే ఆశీర్వాదం ఉందని చెప్తా ఉన్నారు. ప్రభు అంతకంటే విలువైన మిగిలిస్తూ ఉన్నారు. వారికి కావాల్సిన దీవెన గొప్పగా ఇచ్చిందని యేసు ప్రభువును ప్రార్థించి స్తుతించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం మధ్య ప్యాకెట్ కొంచెం లేకపోతే రాజా ఎఫెక్ట్ తీసుకుంటాను పర్వాలేదు 4 రోజులు తీసుకుంటాను. స్కూల్ ఒకటి తీసుకొని సమయంలో పాట సంఖ్య 10 పాడుకుంటాం. ఈ పాట పాడుకుంటుండగా క్రమంలో మీ యొక్క మరి దాన్ని తీసుకోవాల్సిందిగా పేరుతో మనం చేస్తాం. పాట సంఖ్య 10 చేర్చబడిన పాటలో 10. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. 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 వర్ణింపలేను వివరింపలేను
ఒకసారి మరలా బిగ్గరగా పాడుకుంటాం. అంతకాలమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి పొద్దులకు ఆదరించినావు. అంతకాలమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి పొద్దులకు ఆదరించినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను, ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ప్రకటన గమనించండి. ఈ శుభ శుక్రవారం నాడు, మంచి శుక్రవారం నాడు శివునికి కుటుంబాలతో చేయవచ్చిన శివుని మోసందరి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆదివారం ఉదయం 10:30 గంటలకే, ఆదివారం ఉదయం 10:30 గంటలకే ఈస్టర్ ఆరాధన కూడిక, యేసుప్రభు వారి పునరుత్థాన ఆరాధన కూడిక జరుగుతుంది కనుక ఈ పనులు మరి త్వరపెట్టుకొని 10:30 వల్ల దేవుని శివునికి అందరి కుటుంబాలతో రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరొక మనవి, అంటే ఆ రోజు మొదటి పరిశుద్ధ దినం కాబట్టి మనం ప్రేమ విందు పండుగ కలిగి ఉంటాం. కానీ ఆ రోజు అందరికీ ఈస్టర్ పండుగ కాబట్టి ఫస్ట్ ఆదివారం నాడు మందిరంలో ప్రేమ విందు పండుగ లేదు. అందరి కుటుంబాల్లో మరి ఈస్టర్ ప్రేమ విందు ఉంటుంది కాబట్టి ఆ దినం మొదటి ఆదివారం నాడు ప్రేమ విందు లేదు. అది గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. రెండో ఆదివారం పెట్టుకుంటాం, దేవుని చిత్తమైతే రెండో ఆదివారం పెట్టుకుంటాం. అది గమనించవలసిందిగా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ముందున్న సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. అన్న అనిపిస్తాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమలేని ప్రభువా, మహాగణుడు, మహానతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసే దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. సకల యుగములలో రాజుని అక్షయ దృష్టి అతిథి దేవుడు, పూర్వనాన సమయములలో జ్ఞానములుగా ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు, నీకు తిరుమలంతో ఎందు వారు మా ప్రియ ప్రభావ ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మా ప్రభువాన్ని ఫ్రైడే రోజు ఈవినింగ్ జరిగే ప్రభావ విషయాలని ప్రభావ మా ఇంట్లో జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. నిజంగా మీరు మా కొరకు ఎంత శ్రమ పడ్డారు ప్రభావ. ఆ వచనాలు వరుసగా చదువుతూ ఉంటే, ఆ వచనాలను ధ్యానం చేస్తూ ఉంటే, ఆ వచనాల్లో ప్రభావ మీరు జరిగిన పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉంటే ప్రభు మీరు ఎంతగా వేదన చెందుతూ వచ్చారు, ఎంతగా ప్రభు హింసింపబడుతూ వచ్చారు, అయ్యా దూషింపబడుతూ వచ్చారు ప్రభు, సమస్తమును రాయబడుతూ వచ్చాయి. నాయన గొప్ప దేవా, నిజంగా మనుషులను మీరు ఎంతో ప్రేమించారు. మేము చెడ్డవారిని ప్రభు తండ్రి, బలహీనము, పాపులము, భ్రష్టులము, మమ్మల్ని మీరు ఎందుకు ప్రభు అంత ప్రేమించారు? మీ ప్రాణం పెట్టే అంత, మీ రక్తం కార్చే అంత ప్రభు తండ్రి, మా కొరకు శిలువ మీద వేలాడే అంత, మా కొరకు మౌనంగా ఉండే అంత ప్రభు, మా కొరకు ప్రభు తండ్రి ఆ పర్వత రాజ్యాన్ని విడిచిపెట్టే అంత ప్రభు ప్రేమను మా ఇలా చూపిస్తూ వచ్చినందుకు స్తోత్రం. అయ్యా మీకే వందనాలు ప్రభు. నిజంగా మీరు గొప్ప దేవుడు తండ్రి. ఇక్కడ సీయోను మాతృంలో సీయోను ఆశీర్వదించండి నాయన. కొత్త మందిరాన్ని ఇచ్చినారు, మీ స్తోత్రాలు. ఈ మందిరంలో ప్రభు మీ బిడ్డల ఒత్తిడి దాన్ని చూపించండి అయ్యా. ఇక్కడ నుండి ప్రభు దయస్వరం ప్రభు ఎప్పుడు వినబడతానికి చూపించండి నాయన.
అయ్యా ప్రభు మీరు ప్రభు తండ్రి ఈ యొక్క పులిపేట నుండి అనేక సార్లు మీరు మీ బిడ్డలతో మాట్లాడండి ప్రభు, కదిలించండి, వారి హృదయాల్లో నూతన కార్యాలు జరిగించండి ప్రభు. మీ ప్రేమను అర్థం చేసుకొని అనేకులు మీ వైపు తిరిగి ఆశీర్వాదాలు పొందడానికి కూడా చూపించండి. ఇక్కడ ఉన్న బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే శ్రమలో వెళ్తున్నారో శ్రమలను తప్పించండి. అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ప్రభు ఆరోగ్యం, ప్రభు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఉద్యోగాలు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వివాహాలు, తండ్రి ప్రభు ఇల్లు లేని వారికి ఇల్లు, ప్రభు తండ్రి రకరకాల సమస్యలు పెట్టుకున్నాయి. ఆ బిడ్డలందరికీ ప్రభు మీరే దయ చూపించండి. మా దేవుడు మమ్మల్ని దర్శించాడని ప్రభు బిడ్డలు చెప్పుకునే దాన్ని చూపించండి. అన్నం బట్టి ఆశ్రమం బట్టి అన్నం బట్టి జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి మీ స్తోత్రాలు. అయ్యా మీ బిడ్డలకి ఇంకా ఆరోగ్యాన్ని దయచేయండి. చక్కగా ప్రభు తండ్రి మీ పరిచర్ని ఇంకా ఘనంగా జరిగించే వారిగా సహాయం చేయండి. మీ బిడ్డలతో కలిసి ఈ యొక్క గుడ్ ఫ్రైడే కలపడానికి నాకు కూడా నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు హృదయం ఆరాధిస్తూ ప్రభు ఆది సమయం అంతా ప్రభు ఆది నుంచి అంతవరకు మీరు నడిపిస్తూ వచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు సమర్పించుకుంటూ సమస్త మహిమాస్తుతి కనుక మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనే సమాధానం సదాకాలం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. నశించు వారికి నీ సిలువా వెలితనముగా ఉన్నది. నశించు వారికి నీ సిలువా వెలితనముగా ఉన్నది. రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ.